నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. అప్డేట్స్ చూద్దాం. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు పులివెందుల ఉదయం 9 వరకు 35%, ఒంటిమిట్టలో 14.8% పోలింగ్ అయితే నమోదైంది. ఇక కడప జిల్లా వ్యాప్తంగా కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పలు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడితో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకుని ఓటర్లు కాళ్లు మొక్కారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎర్రగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి ఆయన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అటు విజయవాడ ఈసీ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నాయకులు భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం పోలింగ్ బూత్ వద్ద ఏ విధమైన పరిస్థితి నెలకొంది? ఇప్పటివరకు కూడా ఎంత శాతం పోలింగ్ అయితే నమోదైంది? థ్యాంక్ యూ పద్మ. అయితే మొత్తానికి కడప జిల్లాలోని ఏదైతే పులివెందుల మండలం కావచ్చు, అదేవిధంగా ఒట్టిమిట్ట మండలంలో అయితే పూర్తిస్థాయి అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే పూర్తిస్థాయి అయితే సజీవంగా జరుగుతున్న అనుకున్న తరుణంలో అయితే పూర్తిస్థాయి అయితే తుమ్మలపల్లి గ్రామం వద్ద అయితే ఒక టెన్షన్ వాతావరణం అనేది అయితే మొదలైంది. అయితే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే సమయంలో అయితే వైఎస్ఆర్సీపీ నేతలు అయితే వారి పైన దాడి చేసినట్లయితే సమాచారం తెలిసిందైతే సమాచారం తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా అక్కడికి వెళ్ళేసి పూర్తిస్థాయి అయితే ఆ యొక్క సమస్యను కూడా సర్దుమనే పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క పులివెందుల సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అయితే ఏదైతే తుమ్మలపల్లి గ్రామం సమీపంలో మనం అయితే చూస్తున్నాం విజువల్స్ లో అయితే పూర్తి ఇక్కడ ఏదైతే ఆ పోలింగ్ అయితే ఎన్నికల ప్రక్రియ కూడా సజావుగా జరుగుతున్న చూస్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ చూస్తే అయితే ఆ పోలీసు భద్రతా సంబంధించి కూడా అయితే ఎవరైనా వచ్చినప్పుడు కానీ పూర్తి అయితే పోలీస్ ప్రక్రియ సంబంధించి కూడా ఇక్కడైతే పోలీస్ శాఖ వారికి కూడా ఎంతో చాకచక్యంగా కూడా వచ్చిన వారిని కూడా వారిని చెక్ చేసి మరీ లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే ఎందుకంటే ఇలా ఎలాంటి లేకుండా అదే విధంగా వారిని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే ఏదైతే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఉందో అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రం వద్ద అయితే తుమ్మలపల్లి గ్రామం వద్ద అయితే మనం అయితే చూస్తున్నాం. అయితే పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగే వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పూర్తిస్థాయి అయితే ఈ టీడీపీ నాయకులకి కంచుముట్టగా ఉందని ప్రళయభంతో వారిపైన దాడులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుందని తెలిసిందైతే వారికి కూడా వెళ్ళేసి వారిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే సజావుగా జరిగే విధంగానే అయితే ఎస్పీ అశోక్ కుమార్ కావచ్చు, డిఐజీ కోయ ప్రవీణ్ కూడా పులివెందులోనే పూర్తిస్థాయి అయితే నిఘా పెట్టిన పరిస్థితి అయితే చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే పులివెందుల మండలంలోని ఏదైతే పూర్తిస్థాయి అయితే దాదాపు 24,601 ఓటు అయితే ఇక్కడ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 35% అయితే పోలింగ్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయిందని అనుకోవచ్చు. ఇంకా 65% అయితే మిగిలి ఉంది. అయితే కృష్ణ, ఓటర్లను ఓటు వేయడానికి బయటకు రాకుండా అడ్డుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. అది నిజమేనా? అందులో వాస్తవం ఉందా? నిజంగానే ఓటర్లను ఓటు వేయడానికి రాకుండా కర్రలతో అడ్డుకుంటున్నారా? వాస్తవ పరిస్థితులు అయితే వచ్చిన ఓటర్లను కూడా అడ్డుకునే పరిస్థితి అయితే ఉందని సరే అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తిస్థాయి అయితే ఈ పులివెందుల ఎలక్షన్ సంబంధించి ఏదైతే జెడ్పీటీసీ సంబంధించి ఎన్నికలు అయితే పూర్తిస్థాయి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు లతారెడ్డి బరిలో ఉన్నారు. అదే విధంగా పూర్తిస్థాయి అయితే హేమంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూడా బరిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే విరోధకుల మధ్య కూడా చిన్న విభేదాలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి అవి కూడా సర్దుమణిగే విధంగా అయితే పోలీస్ శాఖ వారికి అయితే పూర్తిస్థాయి అయితే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగినట్లయితే తెలుస్తుంది. పద్మ, అది ఎందుకు ఈ పులివెందులు అంత ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు తీసుకున్నాయనుకోవచ్చు? ఎందుకంటే అదొకటి శాసించే టైప్ ఏమి కాకపోయినా ఈ పులివెందుల స్థానాన్ని ఎందుకు, అది కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు కూడా తీసుకున్నాయనుకోవచ్చు అంటారు? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే పులివెందుల నియోజకవర్గం అంటే
రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అనేసి అనుకోవచ్చు. అయితే ఏదైతే రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు ఉంటే కడప రాజకీయాలు మరోవైపు ఉంటాయి కూడా తెలిసిన విషయం అయితే పులివెందుల ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడ్డా అనేసి ఏదైతే ఉందో ఈ యొక్క జగన్మోహన్ అడ్డా అని ఏదైతే కంచు కొట్టిన బద్దలు కొట్టే విధంగా పూర్తి స్థాయిలో అయితే తెలుగుదేశం పార్టీ కూడా కంకణం కట్టుకున్నట్లయితే తెలుస్తున్నట్టు ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయి అయితే ఇరు వర్గాల మధ్యలో కూడా అయితే 50-50 ఛాన్సెస్ గా ఉన్నట్లయితే పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుందైతే వైఎస్ఆర్సీపీ కావచ్చు అటు టీడీపీ కావచ్చు పూర్తి స్థాయి అయితే ఇప్పటికే ఆ 50-50 ఛాన్సెస్ ఉన్నట్లుగా అయితే ఏదైతే ఈ ఓటు బ్యాంక్ కూడా వినియోగించుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో నియోజకవర్గం పులివెందుల మండలంలో ఇదైతే దాదాపు 30 మండలాల్లో కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఉప ఎన్నికకి సంబంధించి కూడా పూర్తి స్థాయి అయితే సజావుగా జరిగే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం చూస్తున్నాము పులివెందులలో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కావచ్చు, బీటెక్ రవిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ యొక్క ఉప ఎన్నికకి సంబంధించి దాదాపు 35% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.